మనోడి దగ్గర ఇంత గారెలు ఉంటాయి అన్న. మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంట, కానీ హెల్త్ బెనిఫిట్స్ ఏంటో నాకు తెలియదు. చాలా క్రిస్పీగా ఉంది పైన. రాగి ఇడ్లీ తినడానికి ఎంత కష్టపడ్డావురా అసలు. హాయ్ హలో నమస్తే, చంద్రాలో ఉన్నారు మరొక వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఇప్పుడే జిమ్ కంప్లీట్ చేసుకుని బయటకి అయితే వచ్చేసాను. లిటరల్ గా సరదా తీరిపోతుంది. అసలు సన్నం అయిన తర్వాత ఎందుకురా బాబు మళ్ళీ లావ్ అయ్యానన్న ఫీలింగ్ అయితే వస్తుంది. బట్ తప్పదు, మన వర్కే అది కాబట్టి, మనం ఎక్స్ప్లోర్ చేసేది ఫుడ్ కాబట్టి ఇలా అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంటది. బట్ స్టిల్ నేను ఏదైతే మళ్ళీ పోగొట్టుకున్నానో అది మళ్ళీ వెనక్కి తెచ్చుకుంటాను. అండ్ సెప్టెంబర్ 9th మళ్ళీ నేను టార్గెట్ ఇచ్చాను. ఈసారి మాత్రం అస్సలు మిస్ అవ్వదు అండ్ కంటిన్యూస్ గా మెయింటైన్ కూడా చేస్తాం. మీలోని కొంతమంది వచ్చేసి ఫుడ్ వీడియోస్ ఏమైనా పెడితే వెంటనే జిమ్ అన్నావు, మోటివేషన్ అన్నావు, ఇది అన్నావు, అది అన్నావు అని అడుగుతున్నారు. నేను ఎంత క్లియర్ గా చెప్పినా మరి అర్థం చేసుకోవట్లేదు మీరు. మధ్యలోని ఫుడ్ బ్లాగ్స్, ఫుడ్ వీడియోస్ అవన్నీ వస్తాయి, అది మాత్రం ఆగదు. జిమ్ కంటిన్యూ అవుతుంది, అది కూడా ఆగదు. డైట్ మేనేజింగ్ అది కూడా కంటిన్యూ అవుతుంది, అది కూడా ఆగదు. కొద్ది రిజల్ట్ వచ్చిన తర్వాత నేనే జిమ్ వీడియోస్, నేనే డైట్ వీడియోస్ పెడతాను, కంగారు పడొద్దు. సో ప్రెసెంట్ అయితే జిమ్ కంప్లీట్ అయిపోయింది, ఫుల్గా ఎగ్జాస్ట్ అయిపోయాం. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి మా వాళ్ళు పికిల్ బాల్ ఆడదాం అని అన్నారు. ఒకవేళ అది ఉంటే అక్కడికి అయితే వెళ్తాం. దానికంటే ముందు డిన్నర్ కి ఏమైనా మంచి హెల్దీ టిఫిన్ స్పాట్ దగ్గరికి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. సో వీడియో కంటిన్యూ చేసే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. సో గైస్ ఫస్ట్ అయితే గ్రీన్ టీ, షిఫ్టెడ్ టు గ్రీన్ టీ గైస్. ఈ రోజు నుంచి నార్మల్ టీ తగ్గించేసా. నువ్వు ఏంటి జుర్రేత్నం అనుకోని, నేను ఇంతకు ముందు ఆ జింజర్ సినిమాని లేచి టీ తాగేవాడిని. బట్ ఏంటంటే ఇంకా కంప్లీట్ గా ఎలాగో జిమ్ చేస్తున్నాం కదా, అన్ని ఆపలేం, కొద్ది మారుద్దాం అని చెప్పి గ్రీన్ టీ తీసుకున్నాను. దీని మీద మనకి సబ్జాలు, మింట్ ఇవన్నీ వేసి ఇచ్చారు. ఇది తాగేస్తే కొద్ది మైండ్ రిఫ్రెష్ అయ్యి పికిల్ బాల్, మా ఊళ్ళు పికిల్ బాల్ ఏం చెప్పట్లేదే. మంచి ఇంట్రెస్ట్ వచ్చి ఆడదాం అన్నప్పటికీ అవ్వడు ఆడు. అబ్బో నన్నారి చూస్తే అయినట్టుంది ఏంట్రా. పోతావెందుకు ఆ పంతం, నేనే పాటుంటే మన్నించును. సో గైస్ ఇప్పుడే మనం డిన్నర్ చేయడానికి మన సీ గ్రీన్ దగ్గర ఉన్న ఈ వాసన్ పోలికి అయితే వచ్చానమాట. మిల్లెట్ ఇడ్లీస్, మిల్లెట్ టిఫిన్స్ ఉంటాయి. ఫుల్ గా ఉన్నారు జనాలు. బయట హ్యూమిడిటీ ఏంటి కూడా ఎంత ఉంది, చెమటలు పట్టేస్తున్నాయి. 2 నిమిషాలు బయట ఉంటే చాలా చెమటలు పట్టేస్తున్నాయి. అండ్ ఇక్కడ చూడండి ఫుల్ గా జనాలు ఉన్నారు. అక్కడ వెళ్ళి ఇప్పుడు ఫుడ్ ట్రై చేద్దాం. సో ఇది వచ్చేసరికి ఇక్కడ మెన్యూ అనమాట. మొత్తం మనకి మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ దోశలు ఇవన్నీ ఉంటాయి. అండ్ దాంతోపాటు ఇక్కడ అల్లది లేదన్న, గీలోనే వేస్తారు కదా, గీ కాఫీ, నార్మల్ ఫిల్టర్ కాఫీ, జింజర్ టీ ఇవన్నీ ఉన్నాయి. ఇది కాదు, ఇది యాక్చువల్ గా ఇడ్లీతోనా. నువ్వు ఏవేవో చెప్తున్నావు, లిప్సింగ్ లో ఏవేవో పట్టేసి కింద కామెంట్లు పెడుతున్నావు. నువ్వు చెప్పకన్నా బాబు, ఊరికే ఏవి పడతాయి. అదే ఎందుకు నీకు ఎప్పుడు లవ్, ప్రపోజ్, మ్యారేజ్ తప్ప ఏమి ఉండదా నీకు గోళ? దానికన్నా దరిద్రం కూడా ఏంది. మాట గుర్తుంచుకో, ఎవరు గుర్తుంచుకుంటారు మాట? జనాలు గుర్తుపెట్టుకుని. ఓకే ఓకే. సో ఇది యాక్చువల్ గా ఈ వాసన్ పోలి మనకి ఎక్కడ ఉండేది అన్న, ఇది సిరిపురం దగ్గర కదా, గవర్నర్ బంగ్లా దగ్గర ఉండేది. అది ఇక్కడ మనకి సీ గ్రీన్ దగ్గర షిఫ్ట్ చేశారు. అండ్ ఇక్కడ సీటింగ్ కూడా చాలా చిన్న స్పేస్ లో బాగా మేనేజ్ చేశారన్న. అంటే ఎండాకాలంలో కొద్దిగా ఇబ్బందిలే, చలికాలంలో బాగానే ఉంటుంది. దగ్గర ఇరుగ్గా ఉంది అంతే. కానీ చిన్న ప్లేస్ లో అసలు అంతమంది జనం వచ్చి తింటూ వెళ్తున్నారంటే గ్రేట్. అందరికి కూడా మిల్లెట్స్ మీద ఉన్న అంటే ఇంకో థింగ్ ఏంటంటే, ఈ పర్టికులర్ వాషింగ్ పూల్ ఎప్పుడైతే నార్మల్గా మనకి వెంకయ్యనాయుడు గారు అప్పుడు ట్వీట్ చేయగానే చాలా వైరల్ అయింది అనమాట. సో ఆ తర్వాత మిల్లెట్ ఫుడ్ మీద జనాలు తినడం, కొత్త షాపులు రావడం మొదలయ్యాయి. చాలా మంది వచ్చారు కానీ బట్ ఇది మాత్రం ఆ ట్రెండ్ బ్రాండ్. అంటే లైక్ వేరే ఊర్లో కూడా ఇది చూసి స్టార్ట్ చేశారు చాలా మంది. వాసన్ పోలి చూసి స్టార్ట్ చేశారు, అన్నీ చేశారు. బట్ ఎప్పుడైతే ఆ పర్టికులర్ ట్వీట్ అయితే పడిందో మనకి వెంకయ్యనాయుడు గారి దగ్గర నుంచి, అప్పటి నుంచి జనాలు కూడా మిల్లెట్ ఫుడ్ మీద డైవర్ట్ అవ్వడం స్టార్ట్ చేశారు. సో ఇది ఒక లైక్ ఒక ఎగ్జాంపుల్ లాగా, నువ్వు ఎగ్జాంపుల్ అంతే, ఇన్స్పిరేషన్ అనుకోండి జనాలకి. అండ్ మిల్లెట్ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇద్దరికి. అండ్ ఇది వచ్చేసరికి మనకి 3 రకాల ఇడ్లీలు ఉంటాయి. ఇది వచ్చేసి ఏదన్నా, ఇది రాగి, జొన్న, కొర్ర, వేపప్పు చట్నీ, వేపిన పప్పు చట్నీ. ఓకే, ఫస్ట్ అయితే ఇడ్లీని మనం ఈ లోపల నుంచి తీసేద్దాం, ఈ ఆకుల్లో నుంచి. మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంట, కానీ హెల్త్ బెనిఫిట్స్ ఏంటో నాకు తెలియదు. కానీ మంచిది ఆకులో. ప్లాస్టిక్ అనుకో, దాంట్లో మైక్రో ప్లాస్టిక్స్ వెళ్తాయి. అది ఆకులు అనుకో, మైక్రో ఆకులు వెళ్తాయి. స్ట్రెంత్ వస్తుంది, చెట్టుకున్న స్ట్రెంత్. అది నేచర్ ఏమనంటే అలా కాలిపోతుంది. ఆర్జే ప్రేమ అనిపించుకుంటాం అన్న ప్రతిసారి.
ఆ రోజులు కదా ఆర్జే ప్రేమ అంటున్నాను. అదేరా మొత్తం తీసేసా. పచ్చిస్తరాకులు కదా, ఎండు కాదు కదా. సో మంచిగా 3 ఇడ్లీలు తీసేసాం. ఇప్పుడు మనం ఒక్కొక్క ఇడ్లీ టేస్ట్ చేసేద్దాం. కానీ చాలా సాఫ్ట్గా ఉన్నాయి తెలుసు ఇడ్లీ. అండ్ ప్యూర్ మనకి ఎక్కువ శాతం మిల్లెట్సే ఉన్నాయి. అంటే కొద్దిగా మిక్సింగ్ జరుగుతుంది, రవ్వతో ఉండదా? మిక్సింగ్ ఉంటే ఓకే. సో ఇది చట్నీతో పేర్ చేసుకొని ఒకసారి ట్రై చేద్దాం. బాగుందిరా, హెల్దీ ఫుడ్. యాక్చువల్లీ ఇక్కడ చూసి మన విజయవాడలో మన బాబు కూడా ఇన్స్పైర్ అయి పెట్టాడు కదా సూపర్ ఉంటుంది. అక్కడ షాహీ మిల్లెట్స్. అది కూడా విజయవాడలో దున్నేస్తున్నాడు మనోడు. మామూలు కాదు అసలు వేరే టేస్ట్ కూడా అదిరిపోద్ది. మనోడి దగ్గర పల్లి చట్నీ అదిరిపోద్ది అన్న. తీసుకెళ్ళట్లే బస్ అక్కడికి. నువ్వు వెళ్ళన్న, నేనే సంకలు ఎత్తుకుని పట్టుకెళ్ళలేదు. బాబు తీసుకెళ్తారా? కానీ మనోడి దగ్గర పల్లి చట్నీ, టమాటో చట్నీ 2 అదిరిపోతాయి. అంటే ఇక్కడ గారెలు మనకి కనిపించట్లేదు కానీ మనోడి దగ్గర ఇంతంత గారెలు ఉంటాయి అన్న, ఇంతంత పెద్ద గారెలు. సో నెక్స్ట్ మనం రాగి ఇడ్లీ ట్రై చేద్దాం. ఇది కంప్లీట్ రాగే అన్న. అంటే రవ్వ కూడా కలుపుతారన్న కొంతమంది. అంటే రాగి రవ్వ కాదు, ఇడ్లీ రవ్వ. ఇది కూడా ఒకసారి చట్నీతోని. అండ్ అల్లం చట్నీ కూడా చాలా బాగుంది, ఈ స్వీట్ చట్నీ. బాగుంది, పర్ఫెక్ట్గా తెలుస్తుంది రాగి. అంటే చాలామంది ఈ మిల్లెట్ ఫుడ్, హెల్దీ ఫుడ్ కొద్దిగా అంత బాగోదు అనుకుంటారు కానీ చాలా బాగుందన్న. మిక్సింగ్ తేడా ఉంటుంది అందరికి. ఆ కైండ్ ఆఫ్ టేస్ట్ ని ఆ ఫీలింగ్ క్రియేట్ చేయడం ఈజీ కాదు. ఇదేదో ఇడ్లీ ఇది గ్రామ్ ఫ్లవర్ చట్నీ. ఇది అంటే ఏంటి? బొంబాయి చట్నీ. బొంబాయి చట్నీ మరి దేంతో చేస్తారు? బొంబాయిలు చేస్తారా? అంతేగా మరి. బొంబాయి రవ్వతో చేస్తారా? బొంబాయి చట్నీ శనగపిండితో చేస్తారన్న. శనగపిండి బొంబాయిలోని వద్దు మన వద్దు తిట్టేస్తారు ఎందుకులే. కానీ స్మూత్గా, కానీ స్మూత్గా చాలా బాగుంది. నార్మల్ టిఫిన్స్ మీద కొద్దిగా హెల్తీ ఆప్షన్ అనమాట ఇది. వేగంగా డైజెషన్ అవుతుంది, వేగంగా లైక్ ఏంటి మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఏదో ఒక రోజు నేను కూడా ఆర్గానిక్ టిఫిన్ షాప్ ఓపెన్ చేస్తాను చూడు. చదాస్తాను అన్న. ఏదో దోశ కూడా చెప్పాడు. అది ఇక్కడ స్పెషల్ అంట. ఏది? దాని పేరేంటిది? రవ్వకారం ఉప్మా దోశ అన్నం. పెద్ద పేరు చెప్పారా? చాలా క్రిస్పీగా ఉంది పైన, క్రిస్పీగా ఉంది. క్రిస్పీ అన్నానా నేను? జనాలు చూస్తున్నారు రా, జనాలు వింటున్నారు రాగరా. అండ్ లోపల వచ్చేసరికి గీ మిల్లెట్ ఉప్మా దోశ అంట. ఉప్మా కూడా చాలా సాఫ్ట్గా ఉంది. మంచిగా మిరియాలు ఉన్నాయన్న ఉప్మాలో. మిరియాలేనా ఇవి? కాదు, మస్టర్డ్ సీడ్స్. ఆవాలు మిరియాలు వేయకూడదా? పొంగల్లో ఉంటుంది కదా. ఈ దోశ, ఉప్మా అండ్ ఈ చట్నీతో పేర్ చేసుకొని ఒకసారి ట్రై చేద్దాం. మెయిన్ ఉప్మా చాలా బాగుందన్న. ఇంకో మధ్య మధ్యలో ఆ కారం కూడా ఉంది ఇందులో. నైస్. యాక్చువల్గా ఇంత వేడివేడిగా మనం చలికాలంలో తింటే కొద్ది సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ ఇప్పుడు చూడండి వేడిగా నేచర్ కూడా కనికరించట్లేదు, అసలు గాలి ఇట్లా వేడివేడిగా తింటుంటే లోపల నుంచి అలాగా చెమట గుద్దేస్తుంది బయటికి. ఈజీగా డీహైడ్రేట్ అయిపోతాం నీళ్ళు తాగకపోతే. కానీ బాగుంది టేస్ట్. చట్నీలు కూడా బాగున్నాయి. నైస్. ఈ రోజు హెల్దీ బ్రేక్ఫాస్ట్ తినాలనుకున్నాను, మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ తినేసాను. నేను జిమ్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఫోన్ చేశాను అన్నకి, అన్న ఆకలి అవుతుంది మిల్లెట్ టిఫిన్ తిందామన్నా అని. టైం చూడండి 10 అయింది. అలా ఉంటుంది. కొన్ని దోస్త్ తినే. సో గైస్ ఇప్పుడే మనం టిఫిన్స్ అయితే చేసి వచ్చేసాం. చాలా రోజుల తర్వాత మిల్లెట్ టిఫిన్స్ తిన్నాను. అండ్ ఇక్కడ కంప్లీట్ ఏమంటుంది దాన్ని, ప్యూర్ మిల్లెట్స్ ఉంటాయి. అంటే లైక్ ఏమి రవ్వ ఏం మిక్స్ లేకుండా అది ఉంటుంది. సో ఆ ప్యూర్ రాగి ఆ టేస్ట్ తెలుస్తూ ఉంటుంది. అండ్ కరెక్ట్గా మనం 2 తిన్నామంటే కడుపు నిండిపోద్ది, 2 కానీ 3 తిన్నామంటే కంప్లీట్ కడుపు నిండిపోద్ది. అండ్ చట్నీలు అయితే ఇంతకు ముందు మేర కొద్దిగా మారింది కానీ పర్లే, ఓకే. కానీ మన విజయవాడలోని మన మహబూబ్రోది పల్లి చట్నీ, టమాటో చట్నీ 2 అయితే చాలా బాగుంటాయి. ఎవరైనా విజయవాడలో ట్రై చేయాలనుకుంటే మాత్రం షాహీ మిల్లెట్స్ లో ట్రై చేయండి. వైజాగ్ లోనైతే టు బి ఫ్రాంక్ వాసన్పోలి అనేది ఒక బ్రాండ్ క్రియేట్ చేసింది మిల్లెట్ ఫుడ్స్ లోని, లిటరలీ ఆ టైంలో. అండ్ చాలా మందికి తెలీదు వాసన్పోలి తీసేసారేమో సర్కిట్ హౌస్ దగ్గర ఉండేది. చాలా మందికి తెలీదు లైక్ ఇది ఇలా సీ గ్రీన్ దగ్గరికి షిఫ్ట్ చేశారని చెప్పి. సో ఇన్ కేస్ ఎవరైనా వాసన్పోలి కోసం వెతుకుతూ ఉంటే మన సీ గ్రీన్ దగ్గర ఉంటది, వెళ్ళి ట్రై చేయొచ్చు. అండ్ ఆల్రెడీ వాసన్పోలిలో ఎవరైనా ఫుడ్ ట్రై చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. నిజం చెప్పాలంటే అందరికీ ఆర్గానిక్ మిల్లెట్ ఫుడ్స్ ఎక్కవు. లైక్ దిస్ పర్సన్ రోజు బిర్యానీలు తిని ఒక్క రాగి ఇడ్లీ తినడానికి ఎంత కష్టపడ్డావురా అసలు. దొంగ చూపులు చూడక చెప్పు. నాకు రాగి అలా తినడం ఇష్టం లేదు, తాగుతాను, మజ్జిగలో కలిపిస్తారు కదా రాగి జావా, అంబలి. అసలు
అసలు ఒక్క రాగి ఇడ్లీ తినడానికి ఎంత కష్టపడింది అనుకుంటున్నారు. మొహం ఇలా పెట్టేసి చిన్నప్పుడు బీరకాయలు ఎన్ని పెట్టేస్తే మొహం పెడతాం కదా అలాగనమాట. అది పక్కన చూడండి. హాయ్ క్యాండీ. అమ్మో నిద్రపోతుందమ్మా. దానికి లిప్స్టిక్ అంటించావా పక్కన? హాయ్ క్యాండీ. చూడండి ఎంత క్యూట్ గా ఉందో క్యాండీ. ఎక్కువ చూపించను, దిష్టి తగిలేస్తుంది దానికి. మా ట్రైనర్ కూడా అంటున్నాడు ఈసారి గట్టిగా చేయి బ్రో, చాలా బాగా రెడీ అవుతావు, అసలు చాలా బాగా రెడీ చేస్తాను నిన్ను, నా మాట నిన్ను ఈసారి. ఇంకా బ్రో అన్న మాట అయిన తర్వాత ఇంకా టెస్టులు కూడా పంపించాడు అనమాట, బ్లడ్ టెస్టులు అవన్నీ కూడా. ఆ టెస్టులు కూడా ఇచ్చేస్తే మనోడు మంచి డైట్ రాసిస్తాడు. లెట్స్ డూ ఇట్. అంతే, ఫుల్గా సన్నమయ్యి మనకి ఎత్తిన నోరు ప్రతిదీ ముయిపిస్తాను, మనం పోగొట్టుకున్నది మళ్ళీ తీసుకొస్తాను. అంటే నేను ఏవైతే మళ్ళీ ఈ వెయిట్ గెయిన్ అయ్యి నేను చేసేదంతా పోగొట్టుకున్నానో మళ్ళీ వడ్డీతో సహా వసూలు చేసి తీసుకొని వస్తాను, ప్రూవ్ చేసి చూపిస్తాను. ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే కాదు, ప్యూర్ కాన్ఫిడెన్స్. కొడదాం 2026లోని గట్టిగా కొడదాం. చాలా అప్డేట్స్ ఉన్నాయి, ఇస్తాను, మెల్లిమెల్లిగా ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ, మీరు ఎంత సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. నువ్వు కూడా థ్యాంక్ యూ చెప్పు అందరికి. ఎందుకు? ఓ థ్యాంక్ యూ అన్నాను, ముద్దెందుకు పెట్టావు? ఇష్టపడిన వాళ్ళకి. వావ్, నీ ఫ్యాన్స్ కా? నైస్. నేను ఎందుకు థ్యాంక్ యూ చెప్పమన్నాను? సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అన్న. మౌలిని సపోర్ట్ చేస్తున్నందుకు థాంక్స్ గైస్. క్యాండీ నువ్వు కూడా చెప్పు థ్యాంక్స్. చెప్పురా క్యాండీ. పోన్లే. అది గైస్ సంగతి. ఇంటికి వెళ్ళిపోతాను. ఇంటికి వెళ్ళిపోయి చెప్పిందిరా, చెప్పింది. ప్రెజెంట్ ఈ వీడియోని ఎంతతో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి. మళ్ళీ రేపు మధ్యాహ్నం 2ంటికి ఇంకో బ్లాగ్తో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ అండ్ cheers guys.